హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో చూసినట్లయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ బాగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వారం రణరంగమే అన్నాడు, మీ ఊహలకు అందని ప్రదేశం అన్నాడు, ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి పెను పెను ప్రమాదం అన్నాడు, వచ్చే ఫైర్ స్ట్రోమ్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని కుదిపేస్తుంది అన్నాడు. ఆ ఫైర్ స్టోన్ ఎవరంటే వైల్డ్ కార్డ్స్కి ఎంట్రీకి అడుగు పడబోతుంది అన్నాడు. తర్వాత ఈ తుఫాన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒకే ఒక ఛాన్స్ అన్నాడు. ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ టాస్క్ ఏంటంటే లీడర్ బోర్డు టాస్క్. ఆ లీడర్ బోర్డు టాస్క్లో నామినేషన్లో ఉన్న 10 మెంబర్లని 5 జంటలను చేశాడు. ఆ 5 జంటలు ఎవరంటే భరణి, దివ్య ఒక పేరు, పవన్, రీతు ఒక పేరు, అండ్ సంజన, ఫ్లోరా ఒక పేరు, తర్వాత సుమన్ శెట్టి, శ్రీజ ఒక పేరు, కళ్యాణ్ అండ్ తనూజ ఒక పేరు, ఇమానియల్ రాము సంచాలకుగా ఉన్నారు. ఈ గేము వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన వాళ్ళని ఆపడానికి పెట్టాడనమాట. ఈ గేమ్లో లాస్ట్ వరకు ఏ జంట అయితే ఉంటుందో ఆ జంటకి ఇమ్యూనిటీ వస్తుంది. దాంతో వాళ్ళు వచ్చే వాళ్ళని ఆపొచ్చు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ ఏంటంటే ఇసుక టాస్క్ అనమాట. ఒకళ్ళు పట్టుకోవటం, ఆ తొట్టులో ఇసుక వేయటం. ఆ టాస్క్లో సుమన్ శెట్టి, శ్రీజ గారు కొంచెం వీక్గా అనిపించారు, కానీ వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ సంజనాని టార్గెట్ చేశారు. సంజన అండ్ ఫ్లోరా. సంజన గారిని టార్గెట్ చేయడంతో అందరూ కలిసి సంజన గారి దాంట్లో ఇసుక వేయడంతో ఆవిడ బాగా కాసింది, బాగా మెయింటైన్ చేసింది. కానీ ఈ లోపల శ్రీజ గారి దాంట్లో కూడా అందరూ ఇసుక వేశారు. ఫస్ట్ సుమన్ శెట్టి వదిలేశాడు. దాంతో సుమన్ శెట్టి దీంటి టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత సంజన గారు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది డెమాన్ పవన్ కళ్యాణ్, భరణి గారు. ఈసారి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దాంట్లో వేసేయడంతో పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం ఒప్పుకు పెట్టాడు. భరణి, పవన్ కళ్యాణ్ ఒకేలా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ని ఎలిమినేట్ చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతూ బాగా ఆర్గ్యూ చేశాడు. నేను భరణి గారు ఒకేలా ఉన్నాం, అయినా సరే నన్ను పంపించేస్తున్నారు, అది ఏదైనా ఆర్గ్యూ చేయడంతో తనూజ గారు కూడా వచ్చి అవును పవన్ కళ్యాణ్, భరణి గారు ఒకేలాగా ఉన్నారు, శ్రీజ కూడా కలగజేసుకొని పవన్ కళ్యాణ్ నెక్స్ట్ భరణి గారు ఒకేలా ఉన్నారు, అయినా సరే పవన్ కళ్యాణ్ని నువ్వు ఎలిమినేట్ చేస్తున్నావు, ఇది బాగోలేదని చెప్పినా సరే ఇమానియల్ పవన్ కళ్యాణ్ని పంపించారు. ఇది ఫస్ట్ ప్రోమో డీటెయిల్స్. నాకు తెలిసినంత వరకు ఈ టాస్క్లో డెమాన్ పవన్, రీతు చౌదరి గెలిచారని తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పూర్తిగా తెలియదు. నెక్స్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తారనుకుంటున్నారంటే ప్రభాస్, శ్రీను, అఖిల్, నిఖిల్, సుహాసిని, దువ్వాడ మాధురి, అలేఖ్య రమ్య, పికిల్స్ అలేఖ్య రమ్య వస్తున్నారు అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు నిజం అన్నది వచ్చే వరకు తెలీదు. ఈ టాస్క్లో జంటల్ని అబ్జర్వ్ చేస్తే భరణి, దివ్య వీళ్ళిద్దరికీ బాండింగ్ ఉంది. దివ్య భరణిని అన్నయ్య అంటుంది. దాంట్లో బాండింగ్ ఉన్న వాళ్ళందరినీ ఒక పేరు చేశారనమాట. పవన్, రీతు వీళ్ళిద్దరు సంగతి తెలిసిందే, కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంజన, ఫ్లోరా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత కళ్యాణ్, తనూజ వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్. కానీ సుమన్, శ్రీజని ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. ఈ అన్ని జంటల్లోనూ ఫస్ట్ సుమన్, శ్రీజ వీక్గా ఉన్నారు, తర్వాత సంజన, ఫ్లోరా వీక్గా ఉన్నారు. వారు 10 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కాబట్టి వాళ్ళు 5 వస్తారో 6 వస్తారో తెలియదు. వాళ్ళు కానీ ఎక్కువ మంది వస్తే డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుంది. దాంతో డేంజర్ జోన్లో చాలామంది పడిపోతారు. బాగా ముఖ్యంగా ఫ్లోరా గారు మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు, కానీ సంజన గారు మాత్రం వెళ్ళరు. సంజన గారు కూడా బాగా ఫైట్ చేస్తున్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆవిడ కంటెంట్ ఇస్తున్నారు, అందుకోసం ఆవిడ ప్లస్ పాయింట్ అయింది. ఈ రోజు మట్టికి ఓటింగ్ చూసుకున్నట్లయితే తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు,
ఓటింగ్లో ఊపేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ సీరియల్ బ్యాచ్ అయ్యి కాబట్టి బాగా జనాలందరూ బాగా ఓటేస్తున్నారు. ఆవిడ కంటెంట్ చూపించకపోయినా ఓటింగ్ మాత్రం బాగుంది. తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు సెకండ్ ప్లేస్లో. ఆయన కూడా సీనియర్ యాక్టరు కాబట్టి ఆయన కూడా ఓటింగ్ చాలా బాగుంది. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో తెలుసా మీకు? ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాడు. తర్వాత ఫోర్త్ ప్లేస్లోకి భరణి గారు ఉన్నారు. భరణి గారు ఈ వారం కంటెంట్ ఏమీ లేదు, ఆయన రిలేషను బాండింగ్ అని వెళ్తున్నారు. అందుకోసం జనాలకి ఆయన పెద్దగా నచ్చడం లేదనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఈ వారం డేంజర్లో కనవ వాళ్ళందరూ డేంజర్లోనే ఉన్నారు. ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఇది ఈ వారం ఈ ప్రోమోలో మ్యాటరు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.